రేపే అతిపెద్ద పౌర్ణమి. అలానే కాకుండా మనకు శుక్రవారంతో కూడి వస్తుంది. చాలా శక్తివంతమైనదండి. ఈ రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చెయ్యండి. అలా చేస్తే చాలు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. జన్మ జన్మల దరిద్రాలు పోయి మీకేంటంటే అదృష్టం, ఐశ్వర్యం పడుతుంది. నెలంతా కూడా ఎలాంటి దరిద్ర బాధలు, ఇబ్బందులు లేకుండా చక్కగా ఉండటానికి ఏంటంటే గనక మీకు ఈ యొక్క స్నానం అనేది ఉపయోగపడుతుంది. అయితే స్నానం ఏంటంటే గనకనండి ఒక రకంగా చెప్పాలంటే మానవుడి యొక్క శరీరాన్ని శుద్ధి చేస్తుంది. ఇలాంటి తిదివార నక్షత్రాలు ఉంటాయి కదా, ఈ పౌర్ణమి కావచ్చు, మిగతా తిథులు కూడా ఏంటంటే గనక చాలా చక్కగా 2 పూటల స్నానం చేయాలని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. మీరు 2 పూటల స్నానం చేయకపోయినా పర్వాలేదు. ఒక్క పూట స్నానం చేసే నీటిలో ఇది కలుపుకొని చెయ్యండి. మనం తెలిసి తెలియక చేసిన తప్పులు కావచ్చు, పాపాలు కావచ్చు, అలానే కాకుండా కొన్ని బాధలు, ఇబ్బందులు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. దానివల్ల మనం ఎంతో సఫర్ అవుతూ ఉంటాం. ఏం చేయాలో కూడా అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ స్నానం చక్కగా ఉపయోగపడుతుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి రేపేంటంటే స్నానం చేసే నీటిలో 5 వేపాకు రెబ్బలు కానీ, లేదంటే మీరు ఏంటంటే గంధం ఉంటుంది కదండి, చిటికెడంతా, అది కూడా వేసుకొని చెయ్యొచ్చు. అలా కుదరకపోతే రోజ్ వాటర్ని కూడా కలుపుకొని చెయ్యొచ్చు అనమాట. ఈ 3 వస్తువులు అంటే 5 వేపాకు రెబ్బలు కూడా వేసుకొని స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. మన పాపాలు పోతాయి. చిటికెడంత గంధం వేసుకొని మనం స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం కలిగి ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటాము. అలానే కాకుండా రోజ్ వాటర్ని నీటిలో కలుపుకొని స్నానం చేయటం వల్ల కూడా మనకేంటంటే కనుక మంచి ఫలితాలు వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా స్నానం అనేది చెయ్యండి. ఎవరికైతే ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ, అలానే కాకుండా నెగిటివ్గా ఉంటుందో ఎప్పుడు వాళ్ళు ఏంటంటే కనుక చిటికెడన్ని అంటే రాళ్ళ ఉప్పుని వేసుకొని కూడా స్నానం చేయవచ్చు అనమాట.